హాయ్ అండి. ఈరోజు కొబ్బరికాయ గోంగూర పచ్చడి చేయాలనుకుంటున్నాను. ముందుగా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత గోంగూర వేసుకోవాలి. గోంగూర వేసుకొని బాగా ఉడకనివ్వాలండి. ఇందులో కొద్దిగా చింతపండు కూడా వేసుకుందాము. ఇందులోనే వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా ఉడకనిచ్చుకోవాలండి. గోంగూర ఉడుకుతుంది కదండి, ఈలోగా మనం పోపులన్నీ వేపేసుకుందాము. కొద్దిగా నువ్వులు బాగా దోరగా వేగించుకోవాలండి. ఇదిగోండి బాగా ఏగిపోయాయి, ఇంక వాపేసుకోవాలి. ఇవి చూడండి, ఈ సిమిరపకాయలు ఇవి గోంగూర పచ్చట్లో వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు కోసుకుందామండి. ఇదిగోండి వేగిపోయేదాగానే తీసేసుకుందాము. జార్లో వేసేసుకొని ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుని చూడండి సిమిరపకాయలు వేసేసుకుందాం. ఇందులో జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ధనియాలు వేసుకుందామండి. కొద్దిగా ఇవి బాగా వేసుకోవాలి. ఇదిగోండి వేగిపోయింది బాగాను. తీసేసుకుందాం వీటిని. అందులో కొద్దిగా ఉప్పు వేసుకుని మిక్సీ పట్టేసుకుందామండి. ఇప్పుడు ఇదిగోండి గోంగూర ఉడికిపోయింది. ఇది కట్టేసుకుందాము. ఇది చల్లారిలోగా ఇది మిక్సీ పట్టుకొచ్చేద్దాము. మిక్సీ పట్టేసానండి. ఇప్పుడు గోంగూర కూడా వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇది మిక్సీ పట్టుకున్నాం కదండి. ఇప్పుడు మళ్ళీ కొబ్బరి ముక్కలు వేసేసుకుందాము. కొబ్బరి ముక్కలు వేసుకొని ఇప్పుడు మిక్సీ మళ్ళీ పట్టుకుందాము. ఇదిగోండి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు తాలింపు వేసేసుకుందామండి. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకుందామండి. ఎల్లుల్లిపాయలు వేసుకుందాం. ఎల్లుల్లిపాయలు వేగిపోయండి. కరివేపాకు వేసుకుందాము. జీలకర్ర, ఎండుమిరపకాయలు కూడా వేసుకుందామండి. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బాగా వేసుకోవాలి. బాగా ఎగిపోయిందండి. ఈ పచ్చడి వేసేసుకున్నాను.
వేసేసుకుని బాగా కలుపుకుందామండి. అయిపోయిందండి, కట్టేసుకోవచ్చు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.